వెల్కమ్ టు విజిల్. జీవిత ఖైదీ అవిలేలి శ్రీకాంత్కు పేరోల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతటితో సమస్య పరిష్కారమైనట్ట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ప్రధాన అనుచరుడు, ఐఏఎస్గా ముఖ్య స్థానంలో కూర్చున్న అధికారి నిర్వాహంతో పెరోల్లో ఈ వ్యవహారం జరిగిందని ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందిందా, లేదా ఆ సమాచారంలో సగం మింగేసి అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరిగిందా అని మనకి స్పష్టత లేదు. కేవలం అరుణను అరెస్టు చేసినంత మాత్రాన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది అనుకోవటం హాస్యాస్పదం. ఇంతకు అరుణను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇల్లు రాసిస్తావా చేస్తావా అని ఒక బిల్డర్ను బెదిరించిన కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురును బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో వీరిని ఒంగోలు జైలుకు తరలించారు. కీ లేడీ వార్త వెలుగులోకి రాకముందు ఈ బిల్డర్పై జగన్ ప్రభుత్వంలో SC/ST కేసు పెట్టించింది. అనేక వేధింపులకు పాల్పడింది. ఆమెకు ఎవరు సహకరించారు? ఇంకెవరు? పోలీసు ఉన్నతాధికారులే. కేవలం లంచాల రూపంలో పందికొక్కుల్లాగా మెక్కే అధికారులు కొందరైతే, లంచం ప్లస్ స్కాచ్ బాటిల్ రుచి మరిగిన వారు కొందరైతే, లంచం ప్లస్ విందు ప్లస్ పొందు అన్ని అవలక్షణాలను కలిగిన అధికారులను ముగ్గులోకి దించటం, వారికి కావలసిన పనులు చేయించుకోవటం సర్వసాధారణంగా జరిగేదే. వక్ర రాజకీయ నాయకులతో, చిత్తకార్తె ఉన్నతాధికారులతో ఈ తంతు నిర్వహించడానికి ప్రత్యేకంగా మగ బ్రోకర్లు ఉంటారు. వారు సూటు బూటు వేసుకుని అధికారిక కేంద్రానికి అత్యంత దగ్గరగా మసులుతుంటారు. ఈ బాపతు బ్రోకర్ గాళ్లను ఇంగ్లీష్లో పింప్ అంటారు. ఎ మ్యాన్ హూ కంట్రోల్స్ ప్రాస్టిట్యూట్స్ అండ్ అరేంజ్ క్లయింట్స్ ఫర్ దెమ్ టేకింగ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ ఇన్ రిటర్న్ కాల్డ్ పింప్. ఈ పింప్ గాళ్లకు అన్ని రాజకీయ పార్టీలతో కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలను ఈ పింపుగాళ్ళు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాళ్లే నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే కోరికలతో తహతహలాడిపోతున్నారు. అందుకు రాజకీయ పార్టీ నాయకుల అవలక్షణాలను వాడుకుని చట్టసభల్లోకి ప్రవేశించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఏ పార్టీ ఇందుకు మినహాయింపు కాదు. పుచ్చలపల్లి సుందరయ్యల కాలం దాటిపోయి బ్రోకర్లు రాజ్యం ఏలుతున్న దశకు చేరుకున్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. జీవిత ఖైదు శ్రీకాంత్కు నాడు సహకరించిన ఆ ట్రిప్పు ఎస్కాట్ కానిస్టేబుల్స్ ఖలీల్, కాజా మొహిద్దీన్, సుబ్బారావును కూడా సస్పెండ్ చేశారు. ఈ రగడపై గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించినట్టు మీడియా రిపోర్ట్ చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నా వద్దకు ఎందరో బాధితులు రావటం, సిఫార్సుల లేఖలు ఇవ్వటం సహజం. నెల్లూరు జిల్లా జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం అతడి తల్లి వచ్చారు. తన ఆరోగ్యం సరిగా లేదని, పెరోల్కు సిఫార్సు చేయాలని విన్నవించారు. అలా ఆమెకు లేఖ ఇవ్వటం సహజంగా జరిగిందే తప్ప మరే ఉద్దేశం లేదు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కామెంట్స్ మీరు నమ్ముతారా? ఉదాహరణకు, మీ ఎమ్మెల్యే గెలుపు కోసం మీరు ప్రాణం పెట్టి పనిచేశారు అనుకుందాం. తిరుమల దర్శనానికి మీ ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్యే పిఏని లెటర్ అడిగితే ఇస్తున్నారా? అసలు ఎన్ని లెటర్లు నియోజకవర్గం వారికి కేటాయిస్తున్నారు? బయట వారికి ఎన్ని ఇస్తున్నారు? కొంతమంది కక్కుర్తి కమండలంగాళ్ళు టీటీడీ లెటర్స్ను కూడా అమ్ముకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. దీనిపై ఇంకొకసారి సవివరంగా మాట్లాడుకుందాం. శ్రీకాంత్ తల్లి వచ్చి గూడూరు ఎమ్మెల్యేని లెటర్ అడిగితే పెద్ద మనసుతో ఇచ్చారని మనం నమ్ముదాం. ఈ ఎమ్మెల్యేని మనం ముందుగా అభినందించాలి. ముందుగానే సిఫార్సు లేఖ గురించి తెలియజేశారు కాబట్టి. అరుణ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి అందరి గుట్టు విప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె ఫోన్లో పెద్ద ల్యాండ్ మైన్ లాంటి వీడియో డంప్స్ ఉన్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టే ఆమె అరెస్టుకు ముందు ఫేస్బుక్ వేదికగా శ్రీకాంత్ను వాడుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నోరెందుకు మెదపటం లేదు అంటే, శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమా అని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి. ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇకనైనా స్పందిస్తారా? నేను నోరు విప్పేయాలా అని శ్రీకాంత్ ప్రియురాలు అరుణ బహిరంగ బ్లాక్మెయిల్ పాల్పడ్డారు.
శ్రీకాంత్ ఆమెను నోరు విప్పొద్దు అంటే ఆమె వినేలా లేదు. శ్రీకాంత్ పెరోల్ కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్దకు అరుణ వెళ్ళి లెటర్ అడగ్గా నా నియోజకవర్గానికి సంబంధం లేని అంశంపై నేను లెటర్ ఇవ్వలేను అని చెప్పారంట. మరో ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ పెరోల్కు సిఫార్సు లేఖ ఇచ్చారని తీవ్ర ప్రచారం జరుగుతుంది. సర్వేపల్లి ఎమ్మెల్యే, గూడూరు ఎమ్మెల్యేల మాదిరి కోటమిరెడ్డి కూడా మీడియా ద్వారా ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తే ఆయనకే మంచిది. ఇక హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రధాన అనుచరుడితో అరుణకు ఆమె సోదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అరుణతో సంబంధాలు పెట్టుకున్న ఐపీఎస్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన ముఖ్య స్థానాన్ని విచ్చలవిడిగా వాడేయటం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అరుణ అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదు. ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. క్యాన్సర్ కణితిని గుర్తించి సర్జరీ చేయకపోతే నష్టపోయేది కూటమి ప్రభుత్వమే.